అందరికీ నమస్కారము. ఇంకా ఈ పన్నీర్ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ తోటి చేసుకున్నామంటే ఇంకా ఈ పన్నీరు మనము నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్న సైజు ఎక్కువ కట్ చేసి కర్రీస్ వండుతాము. కొంచెము ఇంకా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ సైజు పీసులు అయితే కట్ చేసాము. ఈ కర్రీకి మనకు పెద్దగా ఉంటేనే పీసులు బాగుంటాయి. బాగా మందం కాకుండా ఇదే మందంతో పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. మామూలుగా చిన్న పీసులు మనం ఆయిల్లో వేసి ఎర్రగా వేంపుకుంటాము. అలా కాకుండా ఆయిల్ బాగా వేడి కాకముందే ఇలా వేసుకొని కలర్ రాకుండా వేయించేసుకోవాలి. కలర్ రానియకూడదు. మామూలుగా అటు ఇటు తిప్పుకుంటూ చిన్న మంట పైన వేయించేసుకోవాలి. అసలు మనము పీసును చుంచితేనైతే ఎంత బాగుంటుందో ఆ టేస్ట్ ఇక మర్చిపోలేము మనము. ఇలా వేగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి, కారం వేసుకోవాలి. కారం వేసినాక ఎక్కువసేపు ఉంచకూడదు. కారం వేసి అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకోవాలి. ఇక ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే పన్నీర్ కర్రీ అస్సలు వదిలిపెట్టాము. ఇక అదే దాంట్లోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, సాజీర, పట్ట, ఇంకా అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంక ఇవన్నీ గరం మసాలాలు వేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువ కట్ చేసేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంక ఇవి ఇలా వేగిన తర్వాత సగం వరకు వేగిన తర్వాత అల్లం అయితే ఫ్రెష్ తీసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. అల్లము, పసుపు వేసి ఉల్లిపాయను వేగనిచ్చేయాలి. ఇంకా ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత మనము తగినంత కారము, సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా టమాటాలు అయితే ఒక 1/4 కేజీ మనం మెత్తగా గ్రైండర్కి వేసేసి జ్యూస్ లాగా ఇలా పోసేసాము. కారము, మనకు సాల్ట్, కొంచెం ఉల్లిపాయతోటి మగ్గిన తర్వాత ఈ టమాటా పేస్ట్ పోసేసి ఇంకా అది కూడా ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చేయాలి. కొంచెం వాటర్ కూడా వేసేయాలి. 1 కప్పు పెరుగు గడ్డలు లేకుండా చిలికి వేసుకొని ఇలా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి. ఉడికేటప్పుడు మటుకు కొంచెం జీలకర్ర పొడి, వేయించి చేసుకున్న జీలకర్ర పౌడర్, ఇది కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి వేసి ఉడకనిచ్చుకుంటూ టేస్ట్ బాగుంటుంది. మనం ఎప్పుడు చేసే కర్రీ మనకు పన్నీర్ కర్రీ కదా అని అనుకుంటాం, కానీ ఒక్కొక్క మార్పు వల్ల ఒక్కొక్క టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఇలా మనం మసాలాలు వేసినాక కొంచెం సేపు ఉడికిన తర్వాత మనము వేంపి పెట్టుకున్న పన్నీర్ పీసులను వేసేసుకోవాలి. ఇవి వేసేసి కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి. సాల్ట్ మనం పన్నీర్ మీద వేసాము. పన్నీర్ వేగేటప్పుడు చూసి వేసుకోవాలి. దాన్ని బట్టి మళ్ళీ కర్రీ ఉడికేటప్పుడు వేసుకోవాలి. దేనిది దానికే వేసుకోవాలి. మరి మొత్తం అందులో వేయకూడదు, మొత్తం ఇందులో వేయకూడదు. సాల్ట్ అప్పుడు కొంచెం వేసుకోవాలి. పన్నీర్ వేగేటప్పుడు, ఇప్పుడు కర్రీ వండేటప్పుడు కొంచెం వేసుకోవాలి. ఇలా పన్నీరు వేసినాక ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసి కొత్తిమీర చల్లుకున్నామంటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఉంటే కొంచెం కస్తూరి మెంతి వేసుకోవచ్చు. ఈ పీసు మనము తిన్నామంటే వదిలిపెట్టాము. మనము ఎర్రగా వేయించకూడదు ఎప్పుడు కానీ. పొరపాటున కూడా ఈ కర్రీ వండుకోవాలంటే మామూలు గోరువెచ్చటి ఆయిల్లో వేసి మెల్లగా వేయించుకోవాలి. లైక్ చేయండి.